ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి చెందిన కొందరు ప్రముఖులు సమావేశం కానున్న విషయం తెలిసిందే. జూన్ 15వ తేదీన సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో సీఎంతో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం జరగనున్నట్లు ఇప్పటికే అధికారిక ప్రకటన వెలువడింది. ముందుగా జూన్ 22వ తేదీ అనుకోగా ఆ తరువాత ఆదివారమే సమావేశమయ్యేందుకు సినీ ఇండస్ట్రీ పెద్దలు నిర్ణయించుకున్నారు. అయితే తనతో చర్చించేందుకు సినీ రంగానికి చెందిన ప్రముఖులంతా కలిసి రావాలని చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు. రేపు జరగనున్న సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యం వహించనున్నారు. ఇక సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యలతో పాటు ఇటీవల టాలీవుడ్లో నెలకొన్న పరిణామాలపై ముఖ్యమంత్రితో ఇండస్ట్రీ ప్రముఖులు చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో షూటింగ్ చేసుకునేందుకు కావాల్సిన అనుమతులు, లొకేషన్ విషయం, పన్నుల విధానం తదితర అంశాలపై సీఎంతో ఇండస్ట్రీ పెద్దలు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో ఉన్న థియేటర్ సదుపాయాలతో పాటు అన్ని విషయాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత అధికారులు రంగంలోకి దిగి పలు ప్రాంతాల్లో ఉన్న థియేటర్స్ లో తనిఖీలు చేపట్టారు. ఇప్పుడు ఆ విషయంపై కూడా చర్చ జరిగే ఛాన్స్ ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటుతున్నా సీఎంను టాలీవుడ్ నుంచి వచ్చి ఎవరూ కలవకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. తాను చెప్పినా కూడా ఎవరూ కలవలేదని చెప్పారు. అందుకే తమకు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ను అదే విధంగా స్వీకరిస్తారని వార్నింగ్ ఇస్తూ నోట్ కూడా రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్. ఇకపై సినీ ప్రముఖులు ఎవరూ కూడా తనను వ్యక్తిగతంగా కలవొద్దని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. అయితే మంత్రి దుర్గేష్ తాము ఎవరికీ ఇబ్బంది పెట్టమని, అంతా కలిసి వస్తే చర్చలకు సిద్ధమని చెప్పారు. ఇప్పుడు అలాంటి పరిణామాల మధ్య జరుగుతున్న సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ప్రభుత్వం, ఇండస్ట్రీ పెద్దల మధ్య ఎలాంటి చర్చలు జరుగుతాయో వేచి చూడాలి.